అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆరుపల్లి గోవిందరాజులు గారు రచించిన హరిదాసు బుద్ధి అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. సీతాపురం గ్రామంలో కామాక్షయ్య అనే ఒక హరిదాసు ఉండేవాడు. ఆయన చెప్పే కథలు శ్రీహరి, గణపతి, చంద్రం అనేవాళ్ళు పక్క వాయిద్యాలతో వంతపాటతో బాగా రక్తి కట్టిస్తూ ఉండేవాళ్ళు. కామాక్షయ్య కథ చెప్పేందుకు 116 తీసుకునేవాడు. ఆ పైన వినేవాళ్ళలో కొందరు ఆయన చెప్పిన హరికథకు సంతోషించి కొంత డబ్బిస్తుండేవారు. కథ పూర్తవగానే హారతి పళ్ళెంలో వేసిన డబ్బు కూడా కామాక్షయ్యే తీసుకునేవాడు. అయితే ఆ విధంగా వచ్చిన మొత్తం డబ్బులో బహు తక్కువ డబ్బును శ్రీహరికి, గణపతికి, చంద్రానికి ఇస్తుండేవాడు. వాళ్లకు ఆ డబ్బు తీసుకోవటం అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ హరిదాసుకు కోపం వస్తుందేమోనని మారు మాట్లాడేవాళ్ళు కాదు. ఒకసారి ఆ ముగ్గురు కామాక్షయ్య లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి హరిదాసు భార్య అచ్యుతాంబతో ఎంతో దీనంగా, అమ్మా, హరిదాసు గారిని అందరూ చాలా గొప్పగా మెచ్చుకుంటే ఆయన ఘనత కథ చెప్పే తన ఒక్కడిదే కాదని, అందులో మా ముగ్గురికి పాలు ఉన్నదని నలుగురితో అనడమే కానీ వసూలైన డబ్బులో కొద్దిగా మాత్రమే మాకు ఇస్తున్నాడు. కుటుంబీకులమైన మాకు అనునిత్యము ఎన్నో సాధక బాధకాలుంటవి అన్నారు. హరిదాసు భార్య అంతా విని వాళ్లతో, మీరు చెప్పకుండానే హరిదాసు గారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నది నేను గమనిస్తూనే ఉన్నాను. ఆయనకు నచ్చని మాట ఏదైనా చెబితే తీవ్రంగా కోపగించుకుంటాడు అన్నది. అమ్మ, ఆ సంగతి మేము ఎరిగినదే. ఎంతో కాలంగా వారినే నమ్ముకొని వారి వెంట తిరుగుతూ సేవ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వయసులో ఈ వృత్తిని మాని ఏ కాయకష్టమైనా చేసుకుని బతకలేం కదా అన్నారు శ్రీహరి, గణపతి, చంద్రం. హరిదాసు భార్య కొంచెం సేపు ఆలోచించి, సరే, వీలు పడినప్పుడు నేను వారితో మిమ్మల్ని గురించి చెబుతాను. ఊరికే మనసు కలత పెట్టుకోకండి అన్నది. ఆ రోజు హరిదాసు ఇంటికి రాగానే అచ్యుతాంబ ఆయనతో వాయిద్యగాళ్ల గురించి చెప్పి, మీరు చెప్పే కథలు రక్తిగట్టడానికి వాళ్ళ సాయం చాలా ఉన్నదని అందరితో చెబుతుంటారు. మరి మీకు వచ్చే డబ్బులో వాళ్లకు న్యాయమైన భాగం ఇవ్వచ్చు కదా అన్నది. ఆ మాటలకు హరిదాసు కోపంగా, ఈ న్యాయాన్యాయాల సంగతి నాకు తెలియంది కాదు. ఇక ముందు వాళ్ళని గురించిన ప్రసక్తి నా దగ్గర తేకు అన్నాడు. కొంతకాలం జరిగింది. హరిదాసు తన కుమార్తెకు యోగ్యుడైన వాడితో ఘనంగా వివాహం జరిపించాడు. ఆ తరువాత కొంత మాగాణి పొలం కొనుక్కున్నాడు. అయినా ఎన్నో ఏళ్లుగా తన వెంట ఉంటున్న వాయిద్యగాళ్లకు డబ్బు ఇవ్వడంలో పిసినారితనం చూపిస్తూనే ఉన్నాడు. ఇక సహించలేక శ్రీహరి, గణపతి, చంద్రం హరిదాసు ఇంటికేసి వెళ్లడం మానుకున్నారు. ఏం జరిగి ఉంటుందో తెలుసుకుందామని ఒకనాడు కామాక్షయ్య ముందుగా శ్రీహరి ఇంటికి వెళ్ళాడు. ఆయనను చూసిన శ్రీహరి భార్య ఆశ్చర్యపోయి, తమరు ఇటు వచ్చి చాలా కాలమైంది. మా ఆయన మీ హరికథల గొడవలో పడి కుటుంబ విషయాలు ఏమాత్రం అసలు పట్టించుకోవటం లేదు. మా అమ్మాయికి పెళ్ళీడు దాటుతున్నది. మరింత ఆలస్యం జరగకుండా ఎక్కడైనా మంచి సంబంధం చూసుకోవాలి అంటూ తన కుటుంబ సమస్యల గురించి హరిదాసుకు చెప్పుకున్నది. అంతా విని కామాక్షయ్య అక్కడి నుంచి గణపతి ఇంటికి వెళ్ళాడు. గణపతి భార్య జబ్బుతో మంచంలో ఉన్నది. గణపతి 15 ఏళ్ల కొడుకు. ఆయనతో, మా నాన్న అశ్రద్ధ వల్ల మా అమ్మకు జబ్బు నయం కాకుండా ఉన్నది. మంచి వైద్యుడి చేత వైద్యం చేయించడానికి మా దగ్గర డబ్బు లేదు. పోరగా ఎవరి దగ్గరైనా అప్పు దొరికితే తెస్తానంటూ ఇప్పుడే మా నాన్న గ్రామంలోకి వెళ్ళాడు అన్నాడు. కామాక్షయ్య మంచంలో ఉన్న గణపతి భార్యను పలకరించి జబ్బేమిటో తెలుసుకుని అక్కడి నుంచి సరాసరి చంద్రం ఇంటికి వెళ్ళాడు. చంద్రం ఇంటి అరుగు మీద ఒక చాప వేసుకుని దిగులుగా కూర్చుని ఉన్నాడు. కామాక్షయ్య పలకరించగానే, అయ్యా, నా అసమర్థత అశ్రద్ధల కారణంగా ఇలా పేదరికం అనుభవిస్తున్నాను. కూటికి గుడ్డకు చాలని సంపాదనతో నా భార్యా బిడ్డలకు సుఖం అనేది లేకుండా చేశాను. ఇక నుంచి తమ వెంట తిరగలేను. పెద్దవాడినైపోయాను. ఓపిక సన్నగిల్లింది అన్నాడు. అలాగా అంటూ కామాక్షయ్య చిన్నగా నవ్వి ఇంటికి పోయి వెంటనే వాళ్ళ ముగ్గురిని పిలిపించి ఊరి పెద్దల సమక్షంలో వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నది నిర్భయంగా చెప్పమన్నాడు. హరిదాస్ అంటే విసిగిపోయి తెగింపుతో ఉన్న శ్రీహరి, గణపతి, చంద్రం ఆయన పిసినిగొట్టు, ధనాశాపరుడు అంటూ నిర్మోహమాటంగా చెప్పేశారు. అప్పుడు కామాక్షయ్య ఇంట్లో నుంచి 3 సంచుల్లో డబ్బు తెచ్చి వాళ్ళ ముందు పెట్టి, మీరు నన్ను అపార్థం చేసుకునేందుకు తగిన కారణాలే ఉన్నవి. కానీ నేను మీ మేలు కోసమే ఇవ్వదలిచిన డబ్బులో సగం మీకిస్తూ సగం నా దగ్గర దాచాను. మీలో నాకున్న నిగ్రహశక్తి లాంటిది లేదు. లోగడే ఈ డబ్బు ఇచ్చి ఉంటే దుబారాగా ఖర్చు చేసి వయసు మీరాక ఏ పని సక్రమంగా చేయలేక అవస్థల పాలై ఉండేవారు అన్నాడు. అయ్యా, ఆ మాట నిజమే అన్నాడు శ్రీహరి. కామాక్షయ్య ముగ్గురికి డబ్బు సంచులిచ్చి, మీకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. చంద్రం అన్నట్టు
అతడే కాదు, మనం నలుగురము పెద్దవాళ్ళమైపోయాము. లోగడలా ఇప్పుడు ఊళ్ళు తిరగలేం. ఇక నుంచి ఇళ్ల పట్టున ఉండి విశ్రాంతి తీసుకుందాం. నేనిచ్చిన డబ్బుతో మీ మీ గృహ సమస్యలు తీరే అవకాశం ఉన్నది. ఒకవేళ అవసరం కలిగితే నా దగ్గరకు రండి, తప్పక చేతనైన సహాయం చేయగలను అని చెప్పాడు. శ్రీహరి, గణపతి, చంద్రం కృతజ్ఞతతో హరిదాసు పాదాలనంటి నమస్కరించి, అయ్యా, మా వల్ల జరిగిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి అన్నారు. హరిదాసు ఏదో అనబోతున్నంతలో ఒక గ్రామ పెద్ద, ఇందులో ఒకరినొకరు క్షమించవలసిందేమీ లేదు. మీ మేలు కోరి కామాక్షయ్య గారు కొంతకాలం పాటు మీ దృష్టిలో పిసినారి అయ్యారు అన్నాడు. అందుకు హరిదాసుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.